నిన్న మన పటాస్ వార్తలలో కుంభమేళాల డిజిటల్ తానాలు చేపిస్తుర్రు. అదే మన అందాక పోలేకుంటే ఫోటోలు పంపిస్తే చాలు ప్రింట్ తీసి గంగల ముంచి తీస్తుర్రని వార్త వేసినాం కదా. అగో అట్లనే కుంభమేళా జాతర చేస్తున్న ఉత్తరప్రదేశ్ సర్కార్ కూడా అక్కడి ఖైదీలకు పుణ్యతానాలు చేపించింది. ఏంది జైల్లో ఉన్న ఖైదీలను కుంభమేళాకు దోల్కపోయిర్రా అని పరిశాన్ కాకుర్రి. ఎందుకంటే ఇగో గిడ కుండలు ఎత్తుకొని లైన్ ఎమ్మటున్న ఖైదీ అన్నలను చూస్తుర్రు కదా, గీ అన్నలే పుణ్యతానాలు చేసింది. అగ్గ ఖైదీలంటే జైల్లో ఉండాలి కదా, గిట్లా బయటికి వచ్చి కుండలెత్తుకుర్రేంది అని అనుకోకుర్రి. వీళ్ళు కుండలెత్తింది జైల్లోనే. ఆవు ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జాతర అవుతున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. గా జాతరకు ఇప్పటికే కోట్ల మంది భక్తులు పోయి పుణ్యతానాలు చేసిర్రు. అయితే మన రాష్ట్రంలో ఇంత పెద్ద జాతర నడుస్తుంటే ఎక్కడెక్కడికెంచో కోట్ల మంది భక్తులు వచ్చిపోతుర్రు. అసోంటిది మన రాష్ట్రంలో ఉన్న ఖైదీలకు కూడా పుణ్యతానాలు ఎందుకు చేపియొద్దు అని అక్కడి జైలు అధికారులు ఆలోచన చేసిర్రట. వెంటనే కుంభమేళాకెంచి గంగని తెప్పించిర్రు. అట్లా తెచ్చిన నీళ్లను ట్యాంకర్లలో కలిపి రాష్ట్రంలో ఉన్న జైలుకు పంపిర్రట. మొత్తం 75 జైళ్లలో మొత్తం 90,000 మంది ఖైదీలుంటే వాళ్ళందరికీ కుంభమేళా పుణ్యతానాలు జైల్లోనే చేపించింది అక్కడి సర్కారు. ఇక ఖైదీలంతా సంబురంగా లేనెమ్మటి నిలబడి గంగమ్మకు పూజలు చేసిర్రు. ట్యాంకీలో ఉన్న నీళ్లను తలో మగ్గందుకొని తానం చేసిర్రు. ఆ టెంక డాన్స్లు ఆడుకుంటా మురిసి మూపందు అయ్యిర్రు. ఒక్క ముక్కల చెప్పాలంటే జైల్లో ఓ చిన్నపాటి జాతర నడిచిందనే చెప్పాలి. అయితే పుణ్యతానాలు చేస్తే చెడు బుద్ధులు పోయి మంచి బుద్ధులు వస్తాయని అంటుంటారు కదా, మరి అట్లా గీ ఖైదీలకు కూడా మంచి బుద్ధులు రావాలి, బయటికి పోయినాక మంచిగా బతకాలి అని ఇకమత్ చేసిందో ఏమో గాని ఉత్తరప్రదేశ్ సర్కార్ మాత్రం ఖైదీల పుణ్యతానాలు చేపించి గొప్ప ఆలోచన చేసిందంటూ గీ ముచ్చట చూసినోళ్ళు. ఇక ఖైదీలు మాట్లాడుకుంటా జీవితంలో ఒక్కసారి వచ్చే కుంభమేళా జాతరకు పోదాం అనుకుంటే మేము జైల్లో ఉంటిమి, మాకు గా అదృష్టం లేదనుకున్నాం గాని మా జైలు సార్లు మా కోసం గొప్ప ఆలోచన చేసిర్రు, జాతరే మా కాడికొచ్చినంత సంబరంగా ఉందని